దేవుని మాటగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుని చేత ఏర్పరచబడిన మీరు దయాళుత్వమును ధరించుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నూతన సృష్టిగా చేయబడినటువంటి మనము నూతన స్వభావం అనబడు దయాళత్వాన్ని ధరించుకున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి మనం అంగీకరించిన వారం అవుతాము. లోకంలో దయాళత్వం యొక్క కొరతను బట్టి హత్యలను, శరీర కార్యములు పెరిగిపోతున్నాయి. అనగా ఇతరుల కష్టాల్లో వారికి తోడుగా నిలబడి వారిని బాధించకుండా వారికి సహాయం చేయాలనేటువంటి మనస్సు లేకుండా చట్టవిరుద్ధంగా కక్షలతో మనిషి హతమారుస్తున్నారు. నేడు నేను దయాళత్వం కలిగి హత్యలను, శరీర కార్యాలను జయించే వారముగా ఉందాము. దావీదు దయాళత్వం కలిగి జీవించాడు. అందుకే హానికరుడైనటువంటి సౌలు ఎడల దయాళత్వం చూపించాడు. ఎలీషా దయాళత్వం కలిగి జీవించాడు. శత్రువులైన సిరియన్ల ఎడల దయాళత్వం కలిగి ఉన్నాడు. అహష్వేరోషు దయాళత్వం కలిగి జీవించాడు. ఆపదలో ఉన్న యూదుల ఎడల దయాళత్వం కలిగి ఉన్నట్లుగా మనము కూడా దేవుని దయాళత్వాన్ని 10 మందికి చాటుదాం. థ్యాంక్